మన స్పారో టీవీలో వస్తున్న వీడియోలన్నీ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న వ్యూయర్స్ అందరికీ మన స్పారో టీవీ తరపున హార్టీ వెల్కమ్. మన పెద్దవాళ్లు మనకు ఎన్నెన్నో మంచి మంచి సామెతలు అందించారు. ఇంగ్లీష్లో దీనినే మనం ప్రోవెర్బ్స్ గా పిలుస్తాం. అటువంటి సామెతల్లో కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న అసలు నాలుక కాస్త ఓడిపోయింది అనే ఈ సామెతను ఇప్పుడు ఓ మంచి కథ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ గ్రామంలోనే రాము అనే కుర్రాడు ఉన్నాడు. రాముకు తినడం అంటే మహా సరదా. ఎప్పుడు ఏదో ఒకటి లాగిస్తూనే ఉంటాడు, అంటే తింటూనే ఉంటాడనమాట. అందులోనూ చాక్లెట్లు బిస్కెట్లు అంటే ఇంకా ఇష్టం. రాము ఇంట్లో ఎప్పుడు ఓ పెద్ద గాజు సీసాలో మూత బాగా బిగించి ఉండి ఎన్నో రుచికరమైన బిస్కెట్లు ఉండేవి. ఒకరోజు మన రాముకు బిస్కెట్లు తినాలని బలంగా ఆలోచన వచ్చింది. కానీ రాముకు తెలుసు తనకు కొండనాలుక సమస్య ఉందని. అప్పుడప్పుడు కొండనాలుక వాస్తూ ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డాక్టర్ ఏమో చల్లటివి గట్టివి తినవద్దని చెప్పాడు. రాముకు ఆలోచన మొదలైంది. అసలు కొండనాలుక ఉంది, కానీ నేను తెలివైన వాడిని కదా, ఒకే ఒక బిస్కెట్ చాక్లెట్ తింటే ఏమవుతుందిలే అని అనుకుని డబ్బాను ఎలాగోలో తెరిచి ఒక చాక్లెట్ బిస్కెట్ తిన్నాడు. ఎంత బాగుందో తింటూ ఉంటే అనుకుంటూ ఇంకొకటి తింటే ఏం పోతుంది అని తన మైండ్ చెప్పిన మాట వింటూ మళ్ళీ ఇంకో చాక్లెట్ బిస్కెట్ లాగించాడు. ఇవి తిన్న కొద్దిసేపటికు తన గొంతులో ఏదో తేడా వచ్చినట్లు అర్థమైంది. కొండనాలుక వాచింది అని అర్థం చేసుకున్నాడు. వెంటనే రాముకు భయమేసింది. అయ్యో దేవుడా, డాక్టర్ గారు వద్దు వద్దు అని చెప్తున్నా తిన్నాను. అమ్మకు చూపిస్తే తిడుతుంది, నాన్నేమో కొడతాడు. ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనలో పడ్డాడు రాము. తెలివైన రాము అమ్మ తిట్టకుండా ఉండాలంటే జ్వరం వచ్చినట్లు నటించాలి అని అనుకున్నాడు. ఇక తన యాక్షన్ను దగ్గుతో స్టార్ట్ చేశాడు. అదే పనిగా దగ్గుతూ జ్వరం వచ్చిందంటూ నాటకం మొదలుపెట్టాడు. కానీ ఈ దగ్గు మరీ ఎక్కువగా అయింది. అమ్మ ఎంతో భయపడి డాక్టర్ని పిలిపించి చూపిస్తే డాక్టర్ జాగ్రత్తగా గమనించి ఒక వారం పాటు మాట్లాడకుండా చల్లటివేం తినకుండా ఉండాలని చెప్పాడు. రాము ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఒక్క చాక్లెట్ బిస్కెట్ కాసపడితే మొదటికే మోసం వచ్చిందని అనుకున్నాడు. తన కొండనాలుక నొప్పి కూడా బాగా ఎక్కువైంది. ఫ్రెండ్స్, ఒకే ఒక్క చాక్లెట్ బిస్కెట్ ఆశపడిన రాముకు ఎలా అయిందో చూశారు కదా. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక కాస్త ఊడిపోయిందని ఇందుకే అంటారు. ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ స్పారో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. స్పారో టీవీలో మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అలా అయితే వీడియో కింద ఉన్న బెల్ సింబల్ పై నొక్కండి. మరిన్ని నోటిఫికేషన్స్ ని పొందండి.